హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నటి పండగ వీడియోకి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈవినింగ్ అయింది, మేము డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆటోలో సామాన్లు పంపిస్తున్నాము ఫంక్షన్ హాల్కి. 800 మెంబర్స్కి భోజనాలు అని చెప్పాను కదా మీతో. సో దానికోసం అని చెప్పి అక్కడ వంట కోసం పంపిస్తున్నాము. సో ఈవినింగ్ పూజ కోసం మేమంతా రెడీ అయిపోయాము. చూడండి, మిట్టు కూడా రెడీ అయిపోయాడు. తన డ్రెస్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, రెడీ అయిపోయాం ఇద్దరం. ఎప్పట్లా కాకుండా ఈసారి వెనకదల కొప్పు అలా ట్రై చేద్దామని ట్రై చేసామన్నమాట. ఎలా ఉందో నాకు చెప్పండి. రెడీ అయిపోయిన తర్వాత దోశలు వేస్తున్నారు. టిఫిన్ ఏంటంటే దోశలు అండ్ ఇడ్లీ అన్నమాట. చుట్టాలు అందరూ వస్తారు కదా, వాళ్ళ కోసం. అండ్ ఇద్దరు అక్కలు వేస్తున్నారు. పాపం చాలా జాలేసింది వాళ్ళని చూస్తే. మొత్తం దోశలన్నీ వాళ్ళు నించొని వేశారనమాట. అండ్ చూడండి, ఈ ఫోటో వచ్చేసి పూజ కోసం తీసుకొచ్చారు డాడీ. బయట పెడతాం కదా రోడ్ పైన, దానికోసం అనమాట. అండ్ మొత్తం రెడీ అయిపోయాయి. దీపాలు వెలిగించి స్టార్ట్ చేయాలి. తను మా మమ్మీ. సో చూడండి, అన్నీ రెడీ అయిపోయాయి. దీపాలు కూడా వెలిగించేశారు. సో ఇప్పుడు డప్పుల వాళ్ళు వస్తారు ఇంట్లోకి. ఈ పండగకి డప్పులు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మవారికి, నూకల తల్లి అమ్మవారికి డప్పులు సౌండ్ చాలా ఇష్టం. అంటే తీన్మార్ డ్రమ్స్ కొడతారు కదా, అట్లా అనమాట. సో వాళ్ళు ఇంట్లోకి వచ్చి డప్పులు కొట్టేటప్పుడు ధూపం అది వేస్తాము దేవుడికి, తల్లికి. వేసిన తర్వాత అప్పుడు ఈ కొండలు పట్టుకెళ్ళి రోడ్డు మీద పెట్టి నైవేద్యం అది పెడతాం అనమాట. సో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, నేను చూపిస్తా కదా. రోడ్ పైన నైవేద్యం అవి అమ్మవారిని పెట్టే ముందు ఇలా ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు ప్రత్యేకంగా బియ్యం పిండితో వేస్తారు. ఎలా పట్టాలో వేయకూడదు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉపహారం అది ఎలా పెట్టారో అమ్మవారికి, నూకల తల్లి అమ్మవారికి. సో వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, స్ట్రీట్లో వాళ్ళు అందరూ అనమాట. ఒక్కొక్కరు వచ్చి దండం పెట్టుకుంటున్నారు అమ్మవారికి, అక్షింతలు అవి వేసి. సో పాట పాడతారనమాట. ఇక్కడ పుట్టుక అంటే పాట పాడతారు. మార్నింగ్ వరకు పాట పాడతారు వీళ్ళు అనమాట. చూడండి, పల్లెల్లో డబ్బులు వేస్తున్నారు. అది దేనికంటే అక్కడ ఉండే వాళ్ళంతా వాళ్ళకి తోచిందేవో వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ పేరు చెప్పి. సో ఈయన ఏంటంటే వాళ్ళ పేరు చెప్పి పాట రూపంలో దీవించమని అమ్మవారిని అడుగుతారనమాట. అంటే మార్నింగ్ వరకు ఆయన అలా పాట పాడతారు కంటిన్యూస్గా. మనం కూడా అమ్మవారికి ధూపం వేస్తూ ఉండాలి కంటిన్యూస్గా మార్నింగ్ 6 వరకు అనమాట. అది పుట్టుకంటారు.
వీళ్ళు వచ్చేసి పాట రూపంలో మనకి అమ్మవారి కథలు అవి చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, సరిగ్గా వినాలి కానీ. సో నేను ఈ వ్లాగ్ ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు రేపు చూడటం మర్చిపోవద్దు. రేపు మెయిన్ ఫెస్టివల్ అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేను మాత్రం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.